జకరియా పుస్తకము 12వ అధ్యాయము 5వ వాక్య భాగం. అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు యెరూషలేములో నివసించే నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది అని తమ హృదయమందు చెప్పుకొందురు. వారందరూ కూడా తెలిసే విధంగా ఈరోజు ప్రభువు చక్కని విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ అంటున్న మాట ఏంటి అంటే, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటి అంటే, నీవు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు బలము కలుగుతుంది. ఈరోజు బలహీనులమైన మనందరితో దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే, మీరు కానీ నన్ను నమ్ముకుంటే మీకు బలము కలుగుతుంది. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోవటం వలన వాళ్ళు ఎంత బలాన్ని పొందుకున్నారో ఈరోజు ఈ నూతన సంఘానికి కూడా దేవుడి విషయాన్ని చెప్తున్నాడు. చాలామంది మనం బలాన్ని ఎలా పొందుకోవాలి అనేది మనం ఆలోచన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా కూడా మన బలవంతులం కాలేం, ఎప్పుడు బలహీనులమే. కానీ ఒక సూచన ఇక్కడ వాక్యం చెప్పేది ఏమిటి అంటే, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే, ప్రతి విషయంలో దేవుడి యందు విశ్వాసం ఉంచితే, మీరు దేవుణ్ణి నమ్ముకొని మీరు చేసే ప్రయత్నంలో దేవుడు గొప్ప బలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనకు అర్థం కావటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మన బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఎలా నమ్ముకుంటే అసలు ఎలా బలం వస్తుంది, ఏది నమ్ముకుంటే మనం ఏ విధంగా మనకు బలం వస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అయితే అబ్రహాము గురించి మనకు తెలుసు. చాలా సందర్భంలో అబ్రహాము గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ అబ్రహాముకి బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అబ్రహాము యొక్క జీవితాన్ని చూసినప్పుడు అబ్రహాము 100 సంవత్సరాల వయసు, తన భార్యకి 90 సంవత్సరాల వయసు. అయితే ఇద్దరు వయసు చూసినప్పుడు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, ఇదిగో నీ యొక్క సంతానము, అక్కడ ఏం చెప్పాడు ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని చెప్పాడు. జాగ్రత్త మీరు గమనించాలి. నిన్ను అనేకమైన జనాంగానికి తండ్రిగా నియమించి తిని అన్నాడు. అప్పుడు మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకు ఒక కుమారుడన్నా ఉంటే నిజమేలే, ఈ కుమారుడు ద్వారా సంతానాన్ని ఇచ్చి దేవుడు గొప్ప సంతానంగా చేస్తాడు అని నమ్మవచ్చు. కానీ అప్పటికి అబ్రహాముకి సంతానము లేదు. అబ్రహాము వయసు సుమారు 100 సంవత్సరాలు, తన భార్య వయసు సుమారు 90 సంవత్సరాలు. ఈ వయసులో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, నిన్ను అనేకమైన జనాంగంగా చేస్తాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, తర్వాత చదివితే నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము నమ్మాడంట. అంటే ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నమ్మాడు అని రాయబడి ఉంది.
తర్వాత భాగాన్ని మీరు చదివితే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు కలవాడై ఉండి, సుమారు 100 సంవత్సరాల వయసు కలిగి ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భము కూడా మృతతుల్యమైనట్లు ఆలోచించాడు. అయితే అబ్రహాము తన వయసు చూస్తున్నప్పుడు, శారా వయసు చూస్తున్నప్పుడు, ఇది 100 సంవత్సరాల వయసు కదా నాది, ఇదిగో నా భార్య వయసు 90 సంవత్సరాలు, ఇప్పుడు గర్భం వచ్చే అవకాశం లేదు, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది సాధ్యం కాదు అని వారి శరీరాన్ని బట్టి అబ్రహాము ఆలోచించాడు. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవునికి ఆయన మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అది ఈ అబ్రహాముకి బలం ఎలా వచ్చింది అంటే, దేవుని నమ్మటం వలన అబ్రహాముకి బలం వచ్చింది. తన శరీరాన్ని చూసినప్పుడు అబ్రహాముకి ఏ విధమైన హోప్స్ లేవు, పిల్లలు పుడతారు అని. కానీ తన భార్య 90 సంవత్సరాలు, తన వయసు 100 సంవత్సరాల వయసులో తనకు ఏ హోప్ లేదు. అబ్రహాముకి బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వాక్యం చెప్తుంది, అబ్రహాము దేవుడిని నమ్మాడు. అబ్రహాము దేవుడిని నమ్మటం వలన అబ్రహాముకి బలం వచ్చింది. ఆ బలము కుమారుణ్ణి ప్రసాదించింది. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా నీవు కూడా నమ్మినట్లయితే ఖచ్చితంగా మన బలాన్ని పొందుకుంటావు. ఏ పరిస్థితుల్లో అయితే నీవు ప్రభువును నమ్ముతావో ఆ పరిస్థితిలో దేవుడు బలాన్ని ఇస్తాడు. నమ్మటం వలన అన్నిట్లో బలం కాదు, నువ్వు ఏ విషయంలో అయితే ప్రభువు నమ్ముతున్నావో అదేదైనా అవ్వచ్చు, ఈ విషయంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడు వాక్యానుసారమైనది కనుక ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మగలిగితే నీకు బలాన్ని ఇస్తాడు. ఆ బలము నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తుంది. దేవుడి వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, దేవుడు శక్తిమంతుడు. ఈరోజు మనం ఎందుకు బలహీనులం అవుతున్నాము అంటే, దేవుని యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం. నువ్వు ఏ విషయంలో నమ్మితే, ఈరోజు నీకు కూడా ఏం కొద్ది ఉంది, అబ్రహాము నమ్మాడు. వాళ్ళ శరీరాన్ని బట్టి అయితే వాళ్ళకి నమ్మకం లేదు, కానీ దేవుడు మాటను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. అది ఆయనకి బలాన్ని ఇచ్చింది. ఆ బలములో కుమారుణ్ణి కన్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుణ్ణి మనం నమ్మగలిగితే, ఒకసారి గమనించండి, ఆత్మీయ జీవితంలో చాలా విషయాల్లో మనం కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ తిరిగి దేవుని కొరకు మనం జీవించాలి అని అనుకున్నప్పుడు కొన్ని మార్లు ఇంకేమి, నా జీవితం అంతా అయిపోయింది, ఇంకా దేవుడి కొరకు నేనేం చేయగలను అని మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. అలా కాదు, నీవు నమ్మగలిగితే దేవుడు దైవ చిత్తానుసారమైన ఏ విషయంలో అయినా సరే నీవు దేవుని నమ్మితే దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. ఈరోజు అన్ని విషయాలు మన బలహీనులమైపోతున్నాం. ఎందుకంటే మనం దేవుని నమ్మలేకపోతున్నాం. ఆయన ఏదైనా చేయగలడు. 100 సంవత్సరాల వయసులో ఒక కుమారుని ఇవ్వగలిగే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగాని. మరి అబ్రహాము విశ్వాసంలో బలహీనుడు అవ్వలేదంట. శరీరం బలహీనమైనదే అబ్రహాముది, కానీ విశ్వాసం బలహీనం కాలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా మన శక్తి బలహీనమైనదే, మన తెలివితేటలు బలహీనమైనవే, మన జ్ఞానం బలహీనమైనదే, మన శరీరం ఆరోగ్యం ఒకవేళ బలహీనంగా ఉండొచ్చు, కానీ విశ్వాసంలో కానీ మన బలంగా మనం ఉండటానికి అవకాశం ఏంటంటే నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నీ విశ్వాసము దేవుని యందు పూర్తిగా నీ నమ్మకం కుదిరితే ఏ విషయంలో అయితే నమ్ముతున్నావో ఆ విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు ఒక విషయం, నీ జీవితంలో ఒక బలహీనమైన సంఘటన ఒకటి ఉంది. దీన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎలా అధిగమించాలి, ఈ పరిస్థితిని నేను ముందుకు కొనసాగగలను అని అనేకమైన విషయాలు మన ముందు ఉన్నాయి. అది శారీరకమైన పరిస్థితులు అవ్వచ్చు, ఆత్మీయ పరిస్థితులు అవ్వచ్చు,
ఎక్కడో బలహీనత పడి కృంగిపోయిన మన జీవితాల్లో దేవుడు ఈ సాయంకాలం చెప్పేది ఏమిటి అంటే, నీవు నమ్మగలిగితే, నీవు నన్ను నమ్మగలిగితే దేవుడు అంటున్నాడు నువ్వు బలాన్ని పొందుకుంటావు. ఈరోజు ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా ఎదురయ్యే సమస్య ఏంటి అంటే నమ్మలేకపోవటం దేవుడిని. ఈరోజు ఎన్ని సమస్యలు మన ముందు ఉన్నాయి. ఏ సమస్యలో మనం నమ్ముతున్నాం దేవుడు చేస్తాడు అని నమ్మటలేదు మనం. ఆ ఏ సమస్య గురించి నమ్మితే ఆ సమస్య నీకు బలం వస్తుంది. నువ్వు దేని నమ్మితే, ఏ విషయంలో దేవుడు నాకు చేస్తాడు అని నువ్వు నమ్మితే దానిలో దేవుడు నీకు బలాన్ని ప్రసాదిస్తాడు, అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. అయితే అబ్రహామే కాదు, ఇది మరొక భక్తుడి గురించి మీకు పరిచయం చేస్తాను. ఏలియా గురించి మీకు తెలుసు, జాగ్రత్తగా మీరు గమనించండి. ఏలియా ఎంత శక్తిమంతుడో తెలుసా? ఒక దినాన ఏలియా, చూడండి బైబిలు రాజుల మొదటి గ్రంథాన్ని ఒకసారి చూడండి. ఈ ఏలియా యొక్క బలానికి కారణం ఏంటి ఇక్కడ మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 24వ వాక్య భాగాన్ని మనం చూస్తే, ఇక్కడ ఏలియా ఒక పట్టణంలోనికి వెళ్ళాడు. అదే పట్టణం, ఎక్కడికి వెళ్ళాడు? ఎవరితో ఏలియా ఆ ప్రదేశంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి తన దేవునికి పిల్లలందరూ కూడా దేవుడి మీద నమ్మకం లేక వారందరూ కూడా అటు బయలుదేవతని ఇతడు దేవుని యందు రెండు వైపులా తన మనసులు పెట్టుకొని ఏది నిజమైనదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు జన సమూహం. అందరూ దేవుడి పిల్లలే. అటు అన్య జనాంగంతో కలిసి ఈ దేవుడి పిల్లలు ఎలా ఉన్నారు అంటే, ఈ యెహోవా దేవుడా లేదా బయలుదేవుడా అర్థం కాలేదు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి మీద పూర్తిగా ఎందుకు నమ్మకం పెట్టట్లేదో తెలుసా? అసలు ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడైనా మనం ఆరాధించేవాడు అనే నమ్మకం మనలో కూడా కుదరలేదు. అయితే అక్కడ దేవుని పిల్లలు అందరూ కూడా బయలును పూజించేవారు ఉన్నారు, యెహోవాని ఆరాధించేవారు ఉన్నారు. వీరు మనసు ఎలా ఉంది అంటే, అక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. వీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉన్నారు. అంటే ఏంటి తలంపు? యెహోవా దేవుడా లేదా బయలుదేవుడా అర్థం కాక వారు యెహోవాని నమ్మలేకపోతున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుణ్ణి నమ్మితే నువ్వు బలం పొందుకుంటావు. అయితే ఈ ప్రదేశంలోనికి ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చినప్పుడు వారందరికీ ప్రకటన చేశాడు. ఇదిగో యెహోవా అనే దేవుడు ఏమని చెప్పాడు చూడండి. వారు ఏ సమాధానము చెప్పలేదంట. ఏమన్నాడు ఏలియా అక్కడ? అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. 450 మంది బయలును పూజించే ప్రవక్తలు ఉన్నారు. నేను ఒక్కనే. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏలియా ఒక అన్య రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నవారందరూ కూడా విగ్రహారాధన చేస్తున్న ప్రజలు. ఆ ప్రజల మధ్యలోనికి ఏలియా ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు ఈ ఆహాబు రాజు ఇశ్రాయేలీయుల రాజే, కానీ ఇతను కూడా 2 రకాల మనసుల మధ్య తడబడుతున్న వ్యక్తి రాజు కూడా. ఇతడు అన్యుడు అనాలా, ఇతడు ఇశ్రాయేలుడు అనాలా అనే విధంగా ఆత్మీయ జీవితంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈ ఆహాబు. అయితే ఏలియా ప్రదేశంలోకి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన అంటాడు, మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. ఇప్పుడు నేను యెహోవా దేవుణ్ణి అని చెప్తున్నాను, మీరేమన్నా బయలు దేవుడు అని చెప్తున్నావు. మీ బయలుదేవుడో యెహోవా దేవుడో తేల్చుకుందాం రండి అని చెప్పాడు. అక్కడున్న చాలామంది ఇశ్రాయేలు ప్రజలు చెప్పినప్పుడు
వారు బయలు వైపే ఉన్నారే కానీ ఏ మాట మాట్లాడకుండా యెహోవా వైపు రాలేదు. అప్పుడు ఏలియా పౌరుషం కలిగి ఒక ఛాలెంజ్ చేశాడు అక్కడ. సరే, మీ దేవుడు గొప్పవాడో మా దేవుడు గొప్పవాడో చూద్దాము అని చెప్పి అక్కడ చేసిన పని ఏమిటి అంటే, మీరు మీ దేవత పేరును బట్టి మీరు మీ దేవతను బట్టి మీరు ప్రార్థన చేయండి, నేను యెహోవా నామములో నేను ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు ఒక ఎద్దుని తీసుకొద్దాం, దాన్ని ఒక బలిపీఠం మీద పెడదాం, కట్టెల మీద పెడదాం, దాని మీద కింద నిప్పు పెట్టొద్దు. కానీ నీవు నీ దేవుని ప్రార్థన చేయి, నేను నా దేవుని ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు యొక్క ప్రార్థన సమయంలో అది అగ్ని వచ్చి ఆ బలి పశువును దహిస్తుందో ఆయనే నిజమైన దేవుడు అని ఏలియా ఆ ప్రదేశానికి వచ్చి నిలబడ్డాడు. ఆ ప్రదేశానికి వచ్చి నిలబడినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే, వారందరూ కూడా బలి పశువుని బలిపీఠం మీద పెట్టి కట్టెల మీద వారు బయలుకి ప్రార్థన చేశారు, పూజ చేశారు, బతిమలాడారు ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు. కానీ ఏ కార్యము జరగలేదు. అప్పుడు ఏలియా ప్రదేశంలోకి వచ్చి యెహోవా నామములో ప్రార్థన చేసిన వెంటనేనంట ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలి పశువును దహించి వేసెను అని రాయబడి ఉంది. ఒక విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఏలియాకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అంతమంది ప్రజల మధ్య 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, యెహోవా ప్రవక్త ఈయనొక్కడే. అంతమంది ప్రవక్తల మధ్య ఈ ఏలియాకి ఎలా బలం వచ్చింది? ఎందుకు బలంగా ప్రదేశంలో నిలబడటానికి కారణం ఏంటో మనకు అర్థం కావాలి. ఏలియా దేవుని నమ్మాడు, నా దేవుడు సజీవుడు. ఈరోజు 2 రకాల మనసులతో ఇలా తడబడుతున్నారు కదా, నా దేవుడు ఎవరో వీరికి చూపించాలి అనుకున్నాడు, ప్రార్థన చేశాడు. యెహోవాకి ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని దిగి దానిని దహన బలి పశువుని కాల్చివేసింది. ఈ బయలుని పూజించేవారు ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు, కానీ ఏ పని కూడా జరగలేదు. బట్టలు చింపుకున్నారు, ఒళ్ళు గాయపరుచుకున్నారు. బయలా నువ్వు దిగు, బయలా దిగు అని దేవతని ఎన్నో మార్లు మొరపెట్టారు, ఏమీ జరగలేదు. ఇక్కడ మీరు గమనించగలిగితే ఇంత బలవంతుడైన ఏలియా ఎలా వచ్చిందని చెప్పారు బలం? దేవుడిని నమ్ముకునటం వలన బలం. దేవుడిని నమ్ముకున్న దేవుడి జీవం కలిగిన వాడు ఈరోజు ఈ బలిపీఠం మీద ఉన్న బలి పశువుని ఆయన ఆకాశం నుంచి దహించి ఆయన అంగీకరిస్తాడు అని నమ్మాడు. నమ్మిన విధంగానే దేవుడి యొక్క బలాన్ని ఇచ్చాడు, ఛాలెంజ్ చేశాడు, అత్యధికమైన విజయాన్ని పొందుకొని అక్కడున్న బయలు ప్రవక్తలు 450 మందిని ఏం చేశాడు? ఏలియా చంపేశాడు. 450 మంది బయలు ప్రవక్తలను చంపేశాడు ఏలియా ధైర్యంగా. ఎందుకంటే యెహోవా దేవుడు, బయలును ఆరాధించడానికి ఒప్పుకోలేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఇంత బలం కలిగిన ఏలియా, ఇంత దేవుడి యందు నమ్ముకున్న ఈ ఏలియా ఒక వార్త విన్నాడు. ఏం వార్త విన్నాడో తెలుసా? ఈ ఆహాబు రాజు తన భార్య అయిన యెజెబెలుకి చెప్పాడు, ఇదిగో ఏలియా ఇంతమంది ప్రవక్తలను చంపివేసింది, బయలు ప్రవక్తలని చెప్పగానే ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందో ఒకసారి చదవండి. 19వ అధ్యాయం 1వ వాక్య భాగం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, తన భార్య అయిన యెజెబెలుకు చెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏమని చెప్పిందో తెలుసా? ఆహాబు యొక్క భార్య యెజెబెలు. ఈ యెజెబెలు యెహోవాని ఆరాధించేది కాదు. యెజెబెలు ఎవరిని ఆరాధించే? యెజెబెలు బయలుని ఆరాధించే యెజెబెలు. ఈ ఆహాబేమన్నా యెహోవాని బయలుని 2 రకాల మనసులు కలిగిన వాడు. తన భార్య పూర్తిగా బయలుని పూజించే ఈ స్త్రీ. అయితే ఇప్పుడు ఆవిడ ఒక ఛాలెంజ్ చేస్తుంది, నీవు నా బయల దేవుడి యొక్క ప్రవక్తలని 450 మందిని చంపుతావా
అంటూ ఏలియాకి ఒక వర్తమానం పంపించింది. ఏమని? రేపు ఈ వేళకు, రేపు ఈ సమయానికి నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అని చెప్పింది. రేపు ఈ సమయానికి నువ్వు ఎంతమందిని చంపావు కదా, అలానే నువ్వు కూడా నిన్ను చంపివేస్తాను అని చెప్పింది. ఏలియా ఆ మాట వినగానే ఏమైపోయాడో తెలుసా? అక్కడ ఏమని రాయబడి ఉంది? కాబట్టి ఆ సమాచారము తెలుసుకున్న ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకొనటానికి పారిపోతున్నాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, దేవుడు బలాన్ని ఇచ్చినప్పుడు, ఈ బలంతో తన కార్యాలు జరిగించిన ఇదే ఏలియా ఇక్కడ దేవుడి మీద నమ్మకం కుదరలే. యెజెబెలు నుంచి దేవుడు నన్ను కాపాడలేడా, ఆయన సర్వశక్తిమంతుడు అని ఆ విషయంలో దేవుని నమ్మలేక బలహీనుడైపోయి పారిపోతున్నాడు. చివరికి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఒక వృక్షం కింద కూర్చున్నాడు. చివరికి నేను చచ్చిపోతేనే బాగుండు అని మరణాపేక్ష గలవాడై దుఃఖపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఏలియా. సంగమా, ఒక్క విషయాన్ని మీరు గమనించండి. నీవు ఏ విషయంలో అయితే నువ్వు నమ్ముతావో దేవుడు ఆ విషయంలో నీకు బలాన్ని ఇస్తాడు. ఏలియా ఏ విషయంలో నమ్మాడు అంటే, ఆకాశం నుంచి అగ్ని దిగి ఈ బలి పశువును దహిస్తుంది అని నమ్మాడు. అలానే ఆకాశం నుంచి అగ్ని దిగింది, బలి పశువును దహించి వేసింది. ఏలియా బలంగానే బలవంతుడిగా తన కార్యాన్ని జరిగించాడు. కానీ యెజెబెలు చెప్పిన మాట వినగానే ఏలియా, దేవుడు ఆవిడ చేతికి నన్ను అప్పగించడు, ఈ ఇంతమందిని నేను ఎలా చంపానో, ఆ బయలు యొక్క ప్రవక్తలు ఎలా చంపానో యెజెబెలును కూడా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు అని నమ్మినట్లయితే దేవుడు ఈ బలాన్ని ఇచ్చి యెజెబెలుని ఈయన చేతికి అప్పగించేవారు. కానీ నమ్మలేదు. ఈరోజు ఏ విషయంలో నువ్వు నమ్ముతావో ఆ విషయంలో నువ్వు బలం పొందుకుంటావు. గమనించండి, మళ్ళా చెప్తున్నారు, నువ్వు ఏ విషయంలో నువ్వు నమ్ముతావో. నీ జీవితంలో చాలా ఉన్నాయి సమస్యలు, చాలా పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఏ పరిస్థితి మీద నువ్వు ఫోకస్ చేసి ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నువ్వు రూఢిగా నమ్మగలిగితే దేవుడు నీకు బలాన్ని ఇచ్చి అధికమైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఏలియా నమ్మాడు, దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చాడు. రెండోసారి ఏలియాని నమ్మలేకపోయాడు, పారిపోతున్నాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఎలా నమ్ముతున్నాం దేవుణ్ణి? అందుకే మనం చదివాం కదా, ఆయన నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుతున్నది అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ ఉన్నారు. ఆయన నమ్ముకుంటే బలం, ఆయన నమ్ముకుంటే బలహీనుడు కాదు. మనం పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా మనం అధిగమించాలి అంటే దేవుని నమ్మాలి, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అందుకే భక్తులు అంటారు, ఏ సందేహము లేకుండా ఆయన మీద నేను గురి ఉంచాను, ఆయన మీద నేను నమ్ముతున్నాను. ఏమంటాడు? ఏ సందేహము లేకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నువ్వు సందేహం లేకుండా నమ్మకం ఉంచు. పరిస్థితి ఏదైనా, అది శారీరకమైన ఆత్మీయ స్థితి అయినా, నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయాన్ని పక్కన పెట్టి నీ మనస్సు ఆయన మీద నిలబెట్టగలిగితే, నువ్వు నమ్మగలిగితే నువ్వు బలవంతుడివి, బలవంతురాలు అవుతావు. సమస్య ఏది మన ముందు నిలబడదు, కానీ అన్నీ మనం నమ్మం. ఏలియా కూడా అంత భక్తుడే, కానీ కొన్ని విషయాలు నమ్మాడు, కొన్ని విషయాలు నమ్మలేదు. చివరికి ఏమైందో తెలుసా? నమ్మకపోవటం వలన బలవంతుడుగా ఉండవలసిన వ్యక్తి బలహీనుడైపోయాడు, పారిపోతూ ఉన్నాడు. మరణాపేక్ష కలిగవాడివై పారిపోతూ ఉన్నాడు. మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. సంసోను గురించి మనకి తెలుసు. ఎవరు? సంసోను. ఈ సంసోను చాలా బలవంతుడు. ఈ బలవంతుడైన ఈ సంసోను, దేవుడి చేత నాజీరు చేయబడిన ఈ సంసోను ఒక సందర్భంలో దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయటం వలన దేవుడిచ్చిన బలాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. దేవుడిని నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు, దేవుడు నేను నాజీరు చేయబడ్డాను అని తెలుసు సంసోనికి.
తన నాజీరు చేయబడిన ఈ సంసోను, తన జుట్టులో బలముంది సంసోనికి. తల్లి గర్భంలో నుంచి పుట్టినది మొదలు సంసోను తల మీద మంగళ కత్తి పడలేదంట. ఆ విధంగానే బాల్యంలో నుంచి తల్లి గర్భంలో వచ్చినది మొదలు ఆయన నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు సంసోన్. అందుకే దేవునికి అభిషేకం ఉంది. అయితే దేవుడు ఈ సంసోన్ని ఒక పని కొరకు ఎన్నుకున్నాడు. సంసోన్ని. అయితే ఈ సంసోను దేవుడు పని మర్చిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన వాడు. అయితే ఇక్కడ సంసోను దేవునికి చిత్తమేంటో తెలుసు, దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసు, దేవుడు ఎందుకు అభిషేకించాడో తెలుసు. తెలిసిన ఈ సంసోను తన చేసిన చిన్న బలహీనత వలన చివరికి బలాన్నంతా పోగొట్టుకున్నాడు. శత్రువు పట్టుకొని గుండు చేశారు. ఎప్పుడైతే తన యొక్క బలమేంటో శత్రువుకి చెప్పాడు, శత్రువు తన యొక్క బలాన్ని తీసివేసి సంసోన్ని బలహీనుడిగా మార్చారు. ఈ బలహీనుడైన సంసోను ఎంత బలహీనుడో తెలుసా? ఈ బలవంతుడైన ఈ సంసోను లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం. ఎంత బలవంతుడంట ఈ సంసోను? గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేసిన బలవంతుడు. ఆ చేతికంట ఆ గాడిద ఎముక అంటుకుపోయిందంటే చెయ్యి కూడా ఓపెన్ చేయలేని విధంగా ఆ ఎముకతో 1000 మందిని హతము చేసిన బలవంతుడు సంసోన్. ఎందుకో తెలుసా? దేవుడు సన్నిధిలో నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని సన్నిధిలో అభిషేకం చేయబడిన వ్యక్తి. కానీ తన బలమేంటో శత్రువుకి తెలియదు. శత్రువులు ఎన్ని మార్లు ఇతను బంధించాలి వచ్చిన చెప్పిన, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సంసోన్ని పట్టుకోలేకపోయారు. అంత బలవంతుడు. మరొక సందర్భంలో ఇంకెంత బలవంతుడు అంట ఆయన 300 నక్కలను పట్టుకున్నాడంట. 300 నక్కల యొక్క తోకలు కట్టి దానిలో దివిటీలు పెట్టి చేసిన బలవంతుడు సంసోన్. ఈ బలవంతుడు ఏమైపోయాడో తెలుసా? చివరికి తను చేసిన చిన్న ప్రాబ్లం మిస్టేక్ వలన తన జీవితంలో ఆ బలాన్నంతా పోగొట్టుకొని తిరగలి ఇసిరే వ్యక్తిగా, శత్రువుల దగ్గరికి వెళ్ళి శత్రువుల యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయి తిరగలి విసిరే వ్యక్తిగా మారిపోయాడు. 2 కళ్ళు పీకి వేశారు. ఎప్పుడైతే తన యొక్క నాజీరు చేయబడిన ఆ జుట్టుని ఎప్పుడైతే తీసివేశారో సంసోన్లో బలమంతా పోయింది, అభిషేకం పోయింది. ఇక్కడ మీరు గమనించండి, ఈ సంసోన్ని ఒక దినాన్ని ఏం చేశారు అంటే ఒక బందీఖానాలో బంధించారు. బంధించిన తర్వాత వారందరూ కూడా తన దేవతకి గొప్ప పండగ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకో పండగ తెలుసా? ఇదిగో ఈ శత్రువైన ఈ సంసోన్ని ఇదిగో మా దేవుడు, మా దేవత మా చేతులకు అప్పగించాడు అని వాళ్ళు పండగ చేసుకుంటూ ఉన్నారు. ఏం దేవతకు పండగ చేస్తున్నారు వారు? దాగోను అనే దేవతకి వాళ్ళందరూ కూడా ఒకరోజు పండగ చేస్తూ ఉన్నారు. ఈ పండగ చేసేటప్పుడు ఇదిగో ఈ శత్రువైన ఈ సంసోన్ని హేళన చేయాలి అని దేవాలయంలోకి తీసుకుని వచ్చారు. సంసోన్ని దేవాలయంలోకి తీసుకుని వచ్చి ఈ సంసోని పరిస్థితి ఏమిటో తెలుసా? గుడ్డివాడు, 2 కళ్ళు పీకేశారు. ఇంత బలవంతుడైన సంసోన్ని 2 కళ్ళు పీకి తిరగలి విసిరించే పరిస్థితిలో ఉన్న సంసోన్ని దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. అయితే ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు గొప్ప పండగ జరుగుతూ ఉంది. వారందరూ దేవుడికి బలర్పిస్తూ ఉన్నారు. ఈ సంసోను ఆ ప్రదేశంలో బంధించారంట. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే 3000 మంది ఆ మందిరంలో ఉన్నారు. ఆ మందిరంలో ఎంతమంది ఉన్నారంట? 3000 మంది ఆ యొక్క దాగోను గుడిలో జరుగుతున్న ఆ పండగని చూడటానికి 3000 మంది ఉన్నారు. ఈ శత్రువుగా సంసోన్ని తీసుకొని వచ్చి ఆ ప్రదేశంలో నిలబెట్టారు. ఈ సంసోను ఏం చేశాడో తెలుసా? తన పక్కనున్న సైనికులు అడిగాడు, ఇదిగో ఈ యొక్క గుడికి ఆధారమైన స్తంభాలు ఎక్కడున్నాయి, ఒకసారి నాకు చూపిస్తే నేను కొంచెం చేరబడతాను అని అడిగాడు. ఏమని అడిగాడు? అక్కడ
ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము. నాకేదో చూపించి నన్ను వదిలిపెట్టండి, నేను వాటి మీద ఆనుకుందును. నేను ఆనుకొని కొంచెం అలాగా చేరబడతాను అని చెప్పాడు. కళ్ళు కనపడవు కదా. ఆ సమయంలో సంసోను దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో తనకు అర్థమైంది, దేవుడు నన్ను పర్పస్ మీద నన్ను సృష్టిస్తే నేను దేవుడి పనిని జరిగించకుండానే రేపో మప్పు నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతున్నాను. కానీ ఈ సమయంలో దేవుడు ఖచ్చితంగా నా మనవి ఆలకిస్తాడు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు సంసోన్. ఏమని చేస్తున్నాడు అక్కడ? యెహోవా ప్రభువా దయచేసి నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. దయచేసి ఈసారి మాత్రమే, ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నన్ను బలపరచు. సంసోను దేవుని నమ్ముకున్నాడు. ఖచ్చితంగా దేవుడు నా మనవి ఆలకిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అని దేవుడు నమ్ముకొని దేవుడి మీద వైపు చేతులు చాపాడు. ప్రభువా, నువ్వు నన్ను ఒక పని కొరకు అభిషేకించుకున్నావు, నీ పని నేను పూర్తి చేయలేదు, నువ్వు అప్పగించిన ఏ పని సంపూర్తి చేయకుండా ఈరోజు చచ్చిపోతున్నాను, నన్ను చంపేయబోతున్నారు. కానీ ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని బతిమలాడుతున్నాడు. ఇంకేమని అడిగాడు? నా రెండు కన్నుల నిమిత్తము, నా రెండు కన్నులు పీకారు కదా వీరు, దీని నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి, దేవునికి మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగా ఉన్న ఏమని మొరపెడుతున్నాడు? ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకొననిమ్ము. అసలు ఈ సంసోన్ని ఎందుకు దేవుడు తీసుకుని వచ్చాడు అంటే, ఈ ఫిలిస్తీయులందరినీ కూడా హతమార్చి జయాన్ని ఇవ్వటానికి ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నుకున్నాడు ఈ వ్యక్తిని. చివరికి ఈ వ్యక్తి బానిస అయిపోయాడు. అక్కడ ప్రార్థన చేశాడంట, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని స్తంభాన్ని చేత్తో పట్టుకున్నాడంట. ఆ గుడికి ఎంత స్తంభాలు ఉన్నాయో, ఈ స్తంభాలు ఒక చేత్తో దీన్ని రెండు స్తంభాలు పట్టుకున్నాడంట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నమ్మి రెండు స్తంభాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నన్ను, ఒక్కసారి అన్నాడు. వారందరిని చంపి సంసోను కూడా చనిపోవటానికి సిద్ధమయ్యాడు. ఏం చేశాడంటే సంసోను, నేను ఫిలిష్తీయులు అందరము చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమందు అతడు చంపిన వారి శవముల యొక్క లెక్క, జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క, జీవిత కాలములో అతను చంపిన వారి యొక్క లెక్క కన్నా ఎక్కువాయెను. తన యొక్క అప్పుడు వరకు తను చేసి జయించిన జయము కన్నా చివరి క్షణములో దేవుడి మీద నమ్మకం పెట్టుకొని దేవుడి ద్వారా బలాన్ని పొందుకొని అనేకమైన శత్రువులని ఒక్క క్షణములో హతమార్చాడు సంసోను. ఈరోజు మన జీవితంలో గమనించండి, దేవుడు మనల్ని కూడా ఒక పని కొరకు ప్రతిష్ఠించాడు. దేవుడు మనల్ని కూడా ఒక పనుల కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. ఏ పని అయితే మనం కూడా చెయ్యకుండా అపవాది మనల్ని బలహీనపరిచాడో, ఏ పాపంలోకి తీసుకొని వెళ్ళో, ఏ విధంగా చేసైనా సరే ఈరోజు మనల్ని కూడా అపవాది బలహీనపరిచాడు. కొన్ని విషయంలో బలహీనపడిపోయావు. ఆ బలహీనతలో ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది, నీవు ఆయన నమ్ముకోగలిగితే తిరిగి ఆయన బలాన్ని ఇస్తాడు. నువ్వు దేవుని నమ్ముకోగలిగితే ఏ విషయంలో నువ్వు పడిపోయావు, ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు ఎదగలేకపోతున్నావు, నీ కుటుంబంలో ఏ కొదువు ఉంది, నీ జీవితంలో ఏ కొదువు ఉంది, నువ్వు దేన్ని జయించాలనుకుంటున్నావు, నువ్వు ఖచ్చితంగా ఆ విషయంలో దేవుని నమ్ముకో, దేవునికి బలాన్ని ఇస్తాడు.
తిరిగి నీ జీవితకాలంలో ఏదైతే నువ్వు సాధించలేకపోయావో దేవుడు వాటిని సాధించి అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. సంసోను జీవితంలో చేశాడు ఆయన. చివరికి మన జీవితంలో ఎన్నో కోల్పోయాం. మనం కూడా మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. మనకు కూడా ఒక పర్పస్ ఉంది. మన ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించాలనుకున్నాడేమో, మనల్ని అనేక మందికి మాదిరిగా ఉంచాలనుకున్నాడేమో, మనం అనేక మంది ఒక మోడల్గా చూపించి అనేకమైన ఆత్మలు సంపాదించాలనుకున్నాడేమో. ఒకవేళ మన సాక్ష్యం పోయిందేమో, మన యొక్క అపవిత్రతలకు వెళ్ళిపోయావేమో, మనం చెడిపోయావేమో, ఉన్నతమైన దేవుని యొక్క మార్గం తప్పిపోయావేమో. సంసోను తప్పిపోయిన సంసోను చివరికి దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు బలాన్ని ఇచ్చాడు, అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనందరి జీవితాల్లో కూడా ఇప్పుడు వరకు మనం కూడా దేవుడి పిల్లలమైన మనం ఎక్కడ తప్పిపోయామో ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడికి జయం కావాలి? శారీరకమైన అనారోగ్యమా? ఏ పరిస్థితి? ఎక్కడ మనం కోల్పోయాం? మనం ఈరోజు మన టార్గెట్ ఏంటి? మనం ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాం? మన చదువా, మన ఉద్యోగమా, లేదా మన ఆత్మీయ స్థితి? ఒకవేళ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయామా? కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నమ్ముకోగలిగితే ఏదైతే ఈరోజు నేను జయించలేను, ఇది నా వల్ల కాదు. అబ్రహాం అంటున్నాడు, నా శరీరాన్ని చూసినప్పుడు ఇది మృతతుల్యమైనదే, ఇది చూస్తున్నప్పుడు ఇది బలహీనమైనదే, ఇది నా వల్ల అయితే కాదు. కానీ దేవుడు చెప్పాడు కనుక ఇది ఖచ్చితంగా చేస్తాడని విశ్వసించి బలం పొందుకున్నాడు అని రాయబడి ఉంది. ఈరోజు మనం కూడా ఒకవేళ ఇది వస్తుందా రాదా, దీన్ని అధిగమిస్తామా లేదా, దాన్ని చేరుకుంటామా లేదా, అది కోల్పోయాం కదా, మరలా తిరిగి అది మనకు వస్తుందా లేదా, అన్నీ మనం చేజార్చుకున్నాం కదా. ఈరోజు నీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయినది ఏదైనా సరే తిరిగి తీసుకోవాలి అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన జీవితంలో అనేకమైన జారిపోయాయి, అనేకమైన చదివిపోయాయి, అన్నీ మన జీవితంలో నుంచి ఎప్పుడో కూడా బయటకు వెళ్ళిపోయాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన నమ్ముకుంటే ఏం చెప్పాడు మూల వాక్యంలో? దేవుని నమ్ముకునటం వలన బలము కలుగును. నీకు బలం వస్తుంది, నమ్ము, ఆయన నమ్ముకో. ఆ బలము ద్వారా నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే తిరిగి దేవుడిని నిలబెడతాడు. ఏ శత్రువుల్ని హతమార్చడానికి సంసోను ఎన్నుకున్నాడో చివరి మరణ సమయంలో తన జీవిత కాలంలో అతనిని ఎదిరించిన దానికన్నా చివరి దినాల్లో అతని హతం చేసిన శత్రువులు ఎక్కువ మంది అంట. మనం కూడా ఇప్పటివరకు ఒకవేళ చాలా పోగొట్టుకున్నాం అనుకుంటున్నావు, ఏమీ పోగొట్టుకోలేదు. ఒకవేళ మన వల్ల కాదు అనుకుంటున్నావు, సమస్తము మన వల్ల అవుతుంది. నువ్వు ఆయన నమ్ముకో, ఆయన అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. అందుకే చివరిగా ఒక్క మాట మీకు తెలియజేస్తాను. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 5వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 5వ వాక్య భాగం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఏంటంట? ఎవరి వల్ల బలం? దీనివల్ల బలం కాదు, దీనివల్ల బలం కాదు ఆయన చెప్తుంది. నీ వలన, దేవుని వలన బలం పొందుకునేవారు. ఇక్కడ ఏలియా దేవుడి వల్ల బలం పొందుకున్నాడు, సంసోను దేవుని వల్ల బలం పొందుకున్నాడు, అబ్రహాము దేవుడి వల్ల బలం పొందుకున్నాడు. అందుకే కీర్తనాకారుడు చెప్పే మాట ఏమిటి అంటే, నీ వలన బలము పొందుకున్న మనుష్యులు. ఈరోజు నీవైనా నేనైనా సరే, ఈరోజు ఏదో మనుషుల వలన మనకేమి బలం, మనుషులు అండ చూసుకొని ఏదో నేను బలవంతుని అనుకుంటున్నామేమో, ఆ బలం కాదు. దేవుడి వలన బలమాన్ని పొందుకునే మనుష్యుడు ధన్యుడు. తన యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. తను చేసే మార్గాలన్నీ ఎందుకు ప్రియంగా ఉంటాయో తెలుసా? తన యాత్ర చేసే మార్గాలన్నింటిలో కూడా బలము కలిగి విజయాన్ని చేకూర్చుకుంటాడు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మాడు కదా, దేవుడు నమ్ముకున్నాడు కదా. తన యాత్ర చేసే సంవత్సరాలన్నీ కూడా ఎలా ఉంటాయంట? అతి ప్రియం, చాలా ఇష్టంగా ఉంటాయి. మనం అనుకుంటాం, ఎందుకు ఈ జీవితం, ఎందుకు చనిపోతే పోలా అని మన జీవితాన్ని నుంచి మనం శపించుకుంటామేమో. దేవుడిని నమ్ముకున్న ప్రజల యొక్క తన యాత్ర జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. ఏ రోజు చింతించవు, ఇదేం జీవితం, ఇదేం బ్రతుకు, ఇదేంటి అని నువ్వు ఎప్పుడను. నీ యాత్ర సంవత్సరాలన్నీ కూడా ఆనందకరంగా ఉంటాయి. ఎప్పుడు ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి అని దేవుడు చెప్తున్నాడు కదా. ఎవరు ఆనందిస్తారో తెలుసా? దేవుణ్ణి నమ్మినవారు, దేవుని నమ్మినవారు, దేవుడి యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారు
వారు బలం పొందుకుంటారు కనుక ఎక్కడ వరకు అపజయం లేదు, ఎక్కడ వరకు అపజయం లేదు. ప్రతి విషయంలో వారికి జయ జీవితమే. అలాంటి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.